జై శ్రీరామ్ గైస్, ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ. నేను మీరు చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. సో మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్గా అయితే చూసేయండి. మీరైతే మన ప్రీవియస్ వీడియోలో చూస్తే దాంట్లో అయితే మనం ఒక కొత్త గణేశుని డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేసాం కా. సో ఆ వీడియోలో అయితే జస్ట్ గణేశుని డ్రాయింగ్కి సంబంధించి పెన్సిల్ వర్క్ కంప్లీట్ అయింది, కలరింగ్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో అలా అనేది ఇప్పుడైతే ఈరోజు అయితే ఆ వర్క్ అనేది చేసుకుందామని అనుకున్నాను, కానీ ఆ వర్క్ అనేది రేపైతే చేసుకుందాం. అండ్ ఇంకోటిగా ఈరోజు అయితే నేను ఇంట్లోనే ఉన్నా, అలా అనేసి ఒక చిన్న మా షాప్లోనే ఒక చిన్న వర్క్ అయితే చేస్తున్నాను. సో ఆ వర్క్ చేసుకుంటా మీకైతే చూపెడతా. సో అలా అనేసి మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. అగైన్ అందరికైతే జై శ్రీరామ్ గైజ్. అండ్ ముందు అందరికైతే గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మనం మన షాప్లో ఈ ఏరియా అయితే క్లీన్ చేయడానికి పోతున్నాం. అండ్ అలాగే ఈ ఏరియా ఇక్కడైతే మేము బల్బ్స్ అయితే పెడతాం. సో ఆ బల్బ్స్ అనేవి కొన్నే ఉన్నాయి, అలా అనేసి ఇంకా కొత్త బల్బ్స్ అయితే అక్కడ పెట్టడానికి వెళ్తాం. కొన్నే బల్బ్స్, అవన్నీ ఉన్నవి బల్బ్స్ అయితే తీసి ఇక్కడైతే మొత్తం బల్బ్స్ అండ్ అలాగే కొన్ని పెన్స్ అవన్నీ అయితే ఇక్కడ పెట్టాలి. సో అవన్నీ అయితే నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో మొత్తం వీడియో అయితే చూసేయండి. ముందుగా అక్కడ ఉన్నవి అన్ని బల్బ్స్ అయితే నేను షెల్ఫ్ నుంచి బయట తీసి అయితే పెడుతున్నాను. సో అన్ని బల్బ్స్ అయితే షెల్ఫ్ నుంచి బయట తీసినాక అక్కడ అంతా డస్ట్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను. సో దాని తర్వాత అనేది షెల్ఫ్కి అయితే మనం ఇంకా చాలా డీటెయిల్తో అయితే క్లీన్ చేస్తున్నాం. సో చూసుకోవచ్చు మీరైతే ఇన్నే బల్బ్స్ అయితే ఉండే, కానీ కొత్త బల్బ్స్ అనేవి ఇంకా మనమైతే పెట్టాలి. సో దీని అయితే నేను క్లీన్ చేస్తున్నాను, మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు. సో నేనైతే దాని తర్వాతకి ఆ షెల్ఫ్లో ఉన్నది నేను కొంచెం గట్టిగా క్లీన్ చేసేటప్పుడు నాకైతే అది ఇట్లా తీయచ్చని తెలిసింది. అయితే దాన్ని నేనైతేనే తీసి ఇంకా చాలా నీట్గా అయితే దాన్ని క్లీన్ చేస్తున్నాను. సో దాని తర్వాతకైతే దాన్ని మళ్ళీ పెట్టేస్తాను. సో ఇక్కడ సైడ్లో కొత్త బల్బ్స్ అయితే చూస్తున్నారు, అవన్నీ అయితే ఇప్పుడు ఒక్కటొక్కటి చేసుకుంటూ అక్కడైతే పెట్టేద్దాం. సో ఇప్పుడైతే మీరు అంతా వీడియో అయితే చూసేయండి. ఫైనల్గా బల్బ్ పెట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఇప్పుడైతే ఫైనల్గా మీరైతే చూస్తున్నారు కా, మొత్తం బల్బ్స్ అయితే సెట్ చేసాం కా. సో ఇక్కడైతే బల్బ్కి సంబంధించి మొత్తం బాక్స్ అయితే ఇప్పుడు పెడదాం. బల్బ్స్ అనేవి అన్నీ అయితే సెట్ చేసేసినాక చూసేయండి. సో ఇవైతే టోటల్ ఫుల్ ఉన్నాయి కదా బాక్స్ అనేవి ఇక్కడ పెట్టాను. అండ్ ఇక్కడైతే అన్ని ఓపెన్. సో ఇప్పుడైతే ఇక్కడ కొన్ని పెన్ బాక్స్ అయితే పెట్టాలి. పెన్ పెట్టే ముందు ఇక్కడ ఎసెన్స్కి సంబంధించి బాక్స్ అయితే ఉంది. సో ఫ్లేవర్కి సంబంధించి ఎసెన్స్. సో ఇదైతే మనం ఇక్కడ పెట్టేద్దాం. సో ఇప్పుడైతే పెన్ బాక్సెస్ గిన ఇక్కడైతే ఫైనల్గా పెట్టేసినాం. సో ఇప్పుడైతే పైన దీని కింద ఇంకో షెల్ఫ్ అయితే ఉంది కదా, అదైతే నేను ఇంకా క్లీన్ అయితే చేయాలి. సో ఈ రెండే షెల్ఫ్ అయితే నేను క్లీన్ చేస్తాను. సో దాని తర్వాత మీ వీడియోలో అయితే ఇంకా క్లారిటీతోనైతే చూపెడతాను. సో చూసుకోవచ్చు క్లీనెస్ అయితే చేస్తున్నాను ముందుగా షెల్ఫ్లో. మెజర్లీ గైజ్ ఈ షెల్ఫ్లో అయితే మనం ఏం పెడతామంటే ఎంటీ బాక్సెస్, అంటే ఏమైనా షాప్లో కొత్త ఐటమ్స్ వస్తే వీటికి డిస్ప్లే చేయడానికి ఎంటీ బాక్సెస్ అనేవి ఇక్కడైతే పెడతాం. సో ఈ వీడియోలో అయితే మీరు ఆ బాక్సెస్ అనేవి చూడొచ్చు. సో ఇదంతా అయితే మీరు దివాళీకి సంబంధించి క్లీన్నెస్ అయితే అనుకోవచ్చు. యాక్చువల్ ఏంటంటే మా షాప్లో మేము కొన్ని డేస్కి ఇట్లా క్లీన్ చేస్తూనే ఉంటాం. యాక్చువల్ ఏంటంటే మనం అన్ని ప్రోడక్ట్స్ కొత్తగా పెట్టేటప్పుడు ఆటోమేటిక్లీ మనం అదంతా క్లీన్ చేస్తూనే ఉంటాం కదా, అలా అనేసి.
అండ్ ఇంకోటి అయితే ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. సో అలానేసి ఈవినింగ్లో అయితే క్లీన్నెస్ చేయదని చెప్పినారు. సో అలానేసి నేనైతే కొద్దిసేపు అయితే వర్క్ స్టాప్ చేసినాకో పూజ అయిపోయినాక ఇంకోటిసారి అయితే ఇంకా 2 షెల్ఫ్స్ అయితే ఉన్నాయి. సో అవైతే క్లీన్ చేసేద్దాం. సో చూసుకోవచ్చు బయట మాన్సూన్ అయితే మొత్తానికి ఎలా ఉంది ఇప్పుడు. అండ్ గైస్ దాని తర్వాత పూజ చేసినాక ఈవినింగ్లో అయితే చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే జామ్ అయింది. సో చూసుకోవచ్చు మీరు. దాని తర్వాత నేను ఇటు సైడ్ అయితే కొన్ని ఇంకా చాలా వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే దుమ్ము అయితే ఉంది, ఎందుకంటే మా షాప్ అనేది రోడ్ పైన ఉంటుంది, మెయిన్ రోడ్. అలా అనేసి కొంచెం ఎక్కువ డస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే నార్మల్గా డస్ట్ అయితే అంతా క్లీన్ చేసినాక ఒక్కసారి అయితే కాలిన్తో ఇంకా చాలా డీటెయిల్తో అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా కాలిన్ బై చేసుకోవాలని ఉంటే మన వీడియో స్టార్ట్ కాకముందు అయితే మీకు కింద ఒక చిన్న షాప్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు ప్రెస్ చేసి అక్కడ నుంచి కాలిన్ కానీ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఆడ ఉన్నాయి, మీరైతే అక్కడ నుంచి ఏమైనా బై చేసుకోవచ్చు. సో చూసుకోవచ్చు నేనైతే నా చెయ్యి కొంచెం లోపల పోయినట్టు అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసినాను. సో ఇది ఇప్పుడైతే దాంట్లో ముందు అయితే 2 బాక్సెస్ అయితే ఉండే, దాంట్లో పెన్స్ కానీ అంతా ఇంకా చాలా సమానం అయితే ఉండే, ఇంకా ఎంటీ బాక్సెస్ కానీ సో అవన్నీ అయితే ఉండే. సో అవన్నీ అయితే సెటిల్ డౌన్ అయితే చేసేసినాం. సో ఇప్పుడైతే మీరు ఒక పైన మనం ఇటు సైడ్ 2 క్లీన్ చేసాము అండ్ ఇది క్లీన్ చేసాము. సో పైన డ్రా అండ్ అలాగే ఈ డ్రా అయితే క్లీన్ చేయాలి. పైన డ్రా అనేది క్లీన్ ఉండే, సో అలా అనేసి కిందికి ఉన్న డ్రా అయితే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. సో మొత్తం వీడియో అయితే చూసేయండి. ఇది ఇప్పుడైతే నేనైతే మొత్తం ఇంతే ఈరోజు క్లీనింగ్ చేశాను. సో ఇప్పుడైతే నా ఆకలిస్తుంది. సో అలా అనేసి మ్యాంగీ అయితే కుక్ చేసి తిందాం. గైస్ మా షాప్ నుంచి 2 మ్యాంగీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం దీన్ని ఫైనల్గా కుక్ చేసినాక ఈట్ చేద్దాం. ఫైనల్గా మ్యాంగీ అయితే రెడీ అయింది గైస్, చూసుకోవచ్చు. నేను నా అక్క ఇద్దరు కలిసి అయితే 2 ప్యాకెట్స్ కుక్ చేశానుగా, అలాంటి ఇద్దరు అయితే దీంట్లో. సో ఇంతగా ఇది వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో అయితే మీ అందరి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ నాకు ఇంకా చాలా ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటివి ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే మేము ముంగటైతే తెస్తూనే ఉంటా. సో ఇంతగా ఇది ఇప్పుడైతే ప్రస్తుతం ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మనం లాస్ట్ వీడియోలో గణేషుని డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేసాముగా. సో అదైతే డ్రాయింగ్ అయితే మొత్తం కలరింగ్ చేసి కంప్లీట్ చేసేస్తాం. సో ఇప్పుడైతే ఇంతగా ఇది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. టాటా, బాయ్ బాయ్.